పాస్టర్ గారైన చిట్టక్క గారికి, సహాయ కాపర్లకు, సంఘ పెద్దలకు, సంఘ స్త్రీలకు, సంఘ బిడ్డలందరికీ నా నిండు వందన మరణాలు. అందరికీ మరణాలు. అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు కూడా మరి ఎంతో చక్కగా ధ్యానించి ఉన్నారు. మరి 4వ మాటను ఒకసారి నేను చదువుస్తానండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలప్పుడు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు, మీ ఘనమైన నామం అనేకమైన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ శుభ శుక్రవార దినాన నీ పాదముల చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. మేమైతే ఏ అర్హత యోగ్యత లేని వాళ్ళం తండ్రి, మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. మా ద్వారాగా మీరు తండ్రి మాలో ఉండి మీరు మాట్లాడమని, మీరు ఏమైతే మాకు తెలియజేయాలనుకుంటున్నారో ప్రభువా, వాక్యం ద్వారాగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. అది శుభ శుక్రవారం దినాన ఆయన పాదముల చెంతకు వచ్చిన మీ అందరికీ దేవనామంలో కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మరి ఈ 4వ మాటలో చాలా అర్థము దాగి ఉందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి బంధించి ఆయనను హింసించి శిలువ మరణానికి ఆయనను అప్పగించి శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట ఏలోయి ఏలోయి లామా సబక్తాని, ఈ యొక్క పదం మరి ఏ భాషకు చెందినది అని మనం ఆలోచన చేస్తే, ఆనాటి దినాలలో ప్రజలైన వారు హెబ్రీ ఇంకా అరామిక్ భాషను మాట్లాడుతుండేవారు. అంటే ఏలోయి అనే పదము హెబ్రీ భాషకు చెందినది, లామా సబక్తాని అనే పదము అరామిక్ భాషకు చెందినది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు కూడా అమూల్యమైన మాటలేండి. ఆయన ప్రతి మాట్లాడిన మాటలు కూడా అమూల్యమైనవి, చాలా విలువైన మాటలైన మాట్లాడి ఉన్నారు. మరి ఈ 7 మాటల్లోని మొదటి 3 మాటలు కూడా ఎవరి గురించి మాట్లాడండి? చుట్టూ ఉన్న మనుషులు ఉద్దేశించి ఆయన మాట్లాడి ఉన్నారు. ఈ చివరి 4 మాటలు తన గురించి తాను ఆయన మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. అలాగనే మరి ఈ మొదటి 3 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెలుగులో మాట్లాడి ఉన్నారు. ఎక్కడండి? వెలుగులో మాట్లాడి ఉన్నారు. ఈ చివరి 4 మాటలు కూడా ఆయన చీకటిలో మాట్లాడుతున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా 33వ వచనంలో, మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా ఏం కమ్మిందంటండి? చీకటి కమ్మింది. మరి అంత చీకటి కమ్మినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఏమీ గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ఘట్టంలో ఏది జరిగినా కూడా ప్రవచనాత్మకంగానే జరిగిందండి. ఎందుచేతనంటే మరి పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ ప్రవచనాలు అనేవి వ్రాయబడి ఉన్నాయి కదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితము మరి ప్రవక్తలైన వారు ప్రవచించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఎందుకు చీకటి కమ్మింది అనే దాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. మరి ప్రవచనం అనేది ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను
భూమికి చీకటిని కమ్మజేయను. చాలండి. మరి ఇక్కడ ఆమోస్ అనే ప్రవక్త ఆయన ఏం ప్రవచిస్తున్నారంటే మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింపచేస్తారండి, పగటి వేళను భూమికంతా చీకటిని కమ్మివేస్తారంట. మరి ఈ ప్రవచనం అనేది ఎక్కడ నెరవేరుట జరిగిందండి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండగా ఈ ప్రవచనం అనేది నెరవేరుట అనేది జరిగింది. మరి ఆ సమయంలో అంత కటిక చీకటిగా ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలైన వారికి అర్థం కావాలి కదండి, ఎందుకు ఇంత చీకటి కమ్ముకుంది, మరి పగలు వెళ్తుండాలి కానీ ఇంత చీకటి ఎందుకు కమ్మింది అనే వారు గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. అక్కడున్నటువంటి సైనికులు కానీ అక్కడున్నటువంటి ప్రజలైన వారు కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి మనమైతే అర్థం చేసుకుంటామా లేదండి? ఇప్పుడు మనకు వెళ్తురుంది అంటే ఎండ అనేది ఉంది, సడన్ గా ఒక మరి గాలి అలాగే చీకటి పడిన వెంటనే మనకి ఆశ్చర్యపోతాం కదండి, ఎందుకు ఇంత చీకటి కమ్మింది, ఇంత చీకటి పడవలసిన పని ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ అక్కడున్నటువంటి ప్రజలైన వారు మాత్రం దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అక్కడ దేవుణ్ణి అర్థం చేసుకునేవారు ఉన్నారు, ఆయనను అర్థము చేసుకోలే